యెహోవాను నమ్ముకున్న నేను ఎదురు చూస్తున్నాను. చూసారా ఎంత అద్భుతంగా అక్కడ విషయాలు అంటున్నాడు. అంటే ఎవరిని యాకోబు వంశమును తన ముఖములకు బరువు చేసుకున్నాడు. అంటే అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే యెహోవాని మాత్రమే నమ్ముతున్నట్టుగా వాక్యం ఉంది. హల్లెలూయా. అంటే మనుషులను మనం ఈ లోకంలో మరుగు చేసుకోవాలి. మనుషులను నమ్మడం కంటే రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాని నమ్ముకోవడం మేలుగా. అంటే బైబిల్లో ఉన్న భక్తులు మనకు మార్గాన్ని చూపించారు, కానీ అసలైన దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చక్కగా యెషయా భక్తుల ద్వారా అంటున్నాడు, యాకోబును తన వంశమును యెషయా భక్తుడు మరుగు చేసుకున్నాడు. కానీ ఎవరిని నమ్ముకున్నాడో తెలుసా? నేను యెహోవాను నమ్ముకున్నాను, నేను ఎదురు చూస్తున్నాను. అంటే యెషయా భక్తుడు ఎవరిని నమ్ముకున్నాడు? యెహోవాని నమ్ముకున్నాడు. ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. అంటే దేవుని వాక్యము స్పష్టంగా నీకు నాకు అర్థమయ్యే రీతిలో ఏమిటంటే, నీవు నేను ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరిని నమ్మాలి అంటే సృష్టికర్తైన యెహోవాని నమ్ముకోవాలి. పరమ తండ్రి అయిన దేవుణ్ణి యెషయా భక్తుడు ఎందుకు నమ్ముకున్నాడు? ఆయన ఆపద కాలంలో రక్షిస్తాడని, ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని, ఆయన తన వంశాన్ని ఆశీర్వదిస్తాడని, ఆయన తన కుటుంబంలో ఒక బలమైన కార్యాలు చేస్తాడని, ఆయన ఎల్లవేళలా తోడుగా ఉంటాడని, అందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడని, దేవుడు నమ్మకమైన వాడని, మనుషులు మోసగాడు కాబట్టి దేవుడి వైపు నమ్మకం పెట్టుకొని ఆయన కొరకు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? ఆయన కొరకు దేవుడు చూసి కనిపెడుతున్నాడు. పిల్లారా, అందుకేనే రాత్రి కాల సమయంలో మనందరం కూడా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని నమ్మకంగా ఆరాధించాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ యాకోబు వంశాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. నేను యెహోవాని మాత్రమే నమ్ముకున్నాను, నేను ఎదురు చూస్తున్నాను. ఆయన నమ్మకమైన వాడని, ఆయన స్వరాన్ని వినాలని ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. రోజు మనందరం కూడా ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుడి కొరకు ఎదురు చూడాలి. ప్రియులారా, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం దేవుడి కొరకే ఎదురు చూడాలి. మనకున్న బలహీనతలు మనుషులకు చెబితే వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. మనకున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, మనకున్న రోగాలు ఎవరికి చెప్పాలి అంటే నమ్మకమైన దేవుడికి మనం అప్పగించుకున్న రోజున మన కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో తల్లి తన బిడ్డల కొరకు 9 మాసాలు కని పెంచడానికి ముందుగా కనిపెట్టుకొని పెంచిన తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది. ఇక్కడ చూడండి, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపత్యము యెహోవాను సూచనలుగా మహత్కార్యాలుగా దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. యెషయా భక్తుడు అంటున్నాడు, మొదటగా ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. రెండో స్టెప్ దేవుడి ఒక ఎదురు చూస్తున్నాడు. మూడో భాగంలో ఏం జరుగుతుందో తెలుసండి. ఆయన ఇదిగో నేను అనగా యెషయాలో చెప్పండి, మీ పేరు చెప్పుకోండి. నేను అంటే నా పేరు చెప్పుకోండి, మీరు కూడా చెప్పుకోండి. మీ స్థానంలో నీ పేరు ఆశపడితే ఇదిగో నేను అనబడి యెషయా అంటున్నాడు. మీరు కూడా అనుకోవాలి, నీ పేరు అక్కడ ప్రమోట్ చేయాలి. ఏమంటున్నాడు అంటే, ఇదిగో యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను. చూసారా, ఎవరి పిల్లలు? దేవుడు ఇచ్చిన పిల్లలు. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. ఎంత అద్భుతంగా సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు.
నమ్మకంగా చెప్తున్నాడు, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఆత్మీయులైనా కన్న బిడ్డలైనా దేవుడిచ్చిన పిల్లలే అనుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కన్న బిడ్డలే మన పిల్లలు, అది ఫస్ట్ పాయింట్. రెండవది, ఆత్మ సంబంధంగా ఎదిగే పిల్లలందరూ కూడా దేవుడి పిల్లలు. వాక్యము చేత వీళ్ళు పట్టబడి దేవుడి చేత అభిషేకించబడి వాక్యము ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలై ఉన్న దేవుని పిల్లలు. హల్లెలూయా. అందుకనే సీయోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా వలనని మంచి సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నారు, అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే, మా పిల్లలు ఇశ్రాయేలు సైన్యుల అధిపతి అయిన సీయోను కొండల మధ్యన అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు జరిగించే, సూచక్రియలు జరిగించే దేవుని మధ్యలో మా పిల్లలు నమ్మకంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మంచి మాట దేవుడు చెప్తున్నప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? అది చెప్పలే, చెప్పలే, వినట్లా. ఎవరైతే మాత్రమే స్పందించారు. నేను ఎక్కడో మీ ఆలోచన ఆడమని ఇక్కడికి వచ్చి మందులోకి వచ్చే మార్గం దగ్గరికి వచ్చి కాసేపు ముఖ్యంగా 10 నిమిషాలు మనసులోకి పెట్టండి. హల్లెలూయా. ఇక్కడ యెషయాను అడుగుతున్నారు, అయ్యా మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే, మా పిల్లలు సీయోను కొండ మీద ఉన్నారు, ఇశ్రాయేలు చేయు దేవుడి దగ్గర ఉన్నారు, అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు సూచనలు చేసే ఆ దేవుడి మధ్యలో మా పిల్లలు ఉన్నారు అని చెప్పుకునే గొప్ప సాక్ష్యం దేవుడు యెషయాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబం నమ్మకమైన కుటుంబం. యెషయా నమ్మకమైన వాడు. తండ్రి నమ్మకంగా ఉంటే పిల్లలు నమ్మకంగా ఉంటారు, భార్య నమ్మకంగా ఉంటది. తండ్రి నమ్మకం లేకుండా ఉంటే పిల్లల భార్య పిల్లలు నమ్మకంగా దేవుడి దగ్గర ఉండలేదు. యెషయా బలంగా ప్రార్థన చేశాడు, యెషయా ఉపవాస ప్రార్థన చేశాడు, యెషయా దేవుడి కొరకు కనిపెడుతున్నాడు. ఆయన చేసే ప్రతి పని ఇంట్లో చూస్తున్నాం, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మన భార్య చూస్తుంది. ఇంతకంటే గొప్ప మరి భక్తి కలిగిన భర్త నాకు ఉన్నాడని, భక్తి కలిగిన తండ్రి ఉన్నాడని పిల్లలందరూ కూడా దేవుడు మాట వింటున్నారు. నేను నా ఇంటి వారి యెహోవాని సేవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కనే సేవించవల్ల, ఒక భార్యని సేవించవల్ల, ఒక భర్తనే సేవించవల్ల నేను నా ఇంటి వారందరూ యెహోవాని సేవించదమని యెహోషువ సాక్షి చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన లోకంలో ఉన్నాం కాబట్టి పరమ ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒకవారం ఒకవారం ఆలయానికి రావాలి, నమ్మకంగా బలం తీసుకోవాలి, పాపం చేయకుండా దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే యెషయాకు ఇచ్చిన సాక్ష్యం దేవుడు మీ కుటుంబానికి వస్తాడు. యెషయాతో మాట్లాడిన దేవుడు నీ భక్తులతో మాట్లాడతాడు. యెషయాతో పిల్లల గురించి సాక్ష్యం చెప్పిన దేవుడు నీ పిల్లల గురించి కూడా సాక్ష్యం చెప్తాడు. దాంట్లో నేను దేవుడి మందిరంలో నేను పచ్చని గొడుగు మొక్క వలె ఉన్నాను అని దావీదు ఎలా చెప్పాడు. మనం కూడా మన దేవుడు మన కొరకు నా మందిరంలో నా పిల్లలు పచ్చని గొడుగు మొక్కల వలె ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమో తెలవదు, నీ పిల్లలు పోయారు తెలవదు, నీ భర్తేడి తెలవదు, మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇప్పుడే పనికి పోయొచ్చా. నీ కుటుంబం బాధ్యత లేదు, పిల్లల బాధ్యత లేదు, భర్త బాధ్యత లేదు. వీళ్ళు నమ్మకస్తులు కాదు, కానీ నీ పిల్లలు ఎక్కడని చాలా పట్టలేదు. ఏమో ఎక్కడికి వెళ్ళారు? ఖమ్మం వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, వ్యాపారానికి వెళ్ళారు, తాగడానికి వెళ్ళారు, తాగడానికి వెళ్ళాడు, చెడు సమాసాల దగ్గరికి వెళ్ళారు, ఈ లోకస్తుల దగ్గర ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళకే తెలవని దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నా పిల్లలు మందిరంలో పరిచయం చేస్తున్నారు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నా దేవుడి మందిరంలో ఎవరు ఆరాధన జరుగుతుందా? ఆరాధన చేస్తున్నారు, పాట పాడుతున్నారు దేవుడి మందిరంలో. ఇదిగో ఈరోజు దేవుడి మందిరంలో ఎక్కడ ఉన్నారు నీ పిల్లలు? నా దేవుడి మందిరం దగ్గర అంతా శుభ్రం చేస్తున్నారు.
దేవుడి మందిరం కోసం, దేవుడి కోసం ప్రయాసపడుతున్నారు అని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఈ రోజు మీ కుటుంబంలో ఉండుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? అద్భుతాలు చేసేవాడు. మన దేవుడు ఎవరు? ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. నువ్వు అంటారు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటాడంటే, మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, కంటికి కనబడని మహత్కార్యాలు చేసే దేవుడిని నేను నమ్ముకున్నా. అందుకే మేము ఆరాధించే దేవుడు నమ్ముకోవాలి. స్తోత్రం చెప్పండి. అంటాడు, ఏదయ్యా నీ పిల్లలంటే, నా భోజనము బలచుకులు నా పిల్లలు ఏమయ్యా పిల్లలేని ఇదిగో రక్షణ పొంది బాప్తిసం పొంది పిల్లల నా దేవుడి మందిరంలో బలారాధన రోజున ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు బలలో పాలు పంచుకున్నాడు నా పిల్లలు. నీ పిల్లలేదయ్యా ఆదివారం ఏది ఉపవాస ప్రార్థనలో నీ పిల్లలేని, నీ కుటుంబంలో పిల్లలు కనబడట్లేదేంటి, ఎక్కడికి పోయారంటే ఈరోజు నేను చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నీ పిల్లల కోసం నువ్వు ప్రయాసపడకపోతే నేను మరీ చెప్తున్నాను, తర్వాత బాధపడే తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్తాం. ఇటువంటి వాడే పర్వత రాజ్యం, ఇటువంటిదే పర్వత రాజ్యం. కాబట్టి దేవుడి దృష్టిలో సండే స్కూల్ పిల్లలే దేవుడి పిల్లలు అనుకుంటారా? సండే స్కూల్ పిల్లలు మనము అందరినీ దేవుడి కలిపి ఏమన్నాడో తెలుసా? ఇలాంటి వారిదే పర్వత రాజ్యం. నా రాజ్యంలోకి నా బిడ్డలకు అభ్యంతరం పెట్టమాకండి, నా సన్నిధికి రాని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరే మీ పిల్లలు పట్టుబడ్డగా ఉండకూడదు. మీ పిల్లలకు మీరే అడ్డు పొలలు వేసేవాడుగా ఉండకూడదు. చెప్తున్నా యెషయా చెప్పాడు, నీ పిల్లలేదయ్యా సీయోను కొండ మీద నా కుమారులు ఉన్నారు. మహా అద్భుతాలు చేసే దేవుడి దగ్గర నా పిల్లలు ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చేసే మధ్యలో నమ్మకంగా నా దేవుడి దగ్గర నా పిల్లలు ఉన్నారు. నా భార్య కూడా నా దేవుడి దగ్గర ఉన్నది, నేను నా దేవుడి దగ్గర ఉన్నాను. ఇలాగా నమ్మకంగా మనం దేవుడి దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అందుకే నమ్మకమైన వారికి మెండైనా నువ్వు చదువుకున్నా, నీ పిల్లలు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసి ఎక్కడన్నా నీ పిల్లలు ఎప్పుడు దేవుడితో ఉన్నారు. నీ పిల్లలు ఎప్పుడు బైబిల్ చదువుతున్నారు. నీ కుటుంబాలు ఎప్పుడు ఆరాధన చదువుతున్నారు. నీ కుటుంబాలు ఎప్పుడు క్షేమాన్ని దేవుడికి చూడాలి. సేవకులు మేము అదే పోతుంది. ఎప్పుడు నీ కుటుంబం క్షేమం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం. ఎన్ని రాజు అంటే నమ్మకంగా దేవుడిని మనం వెంబడించాలి. ముగించడానికి సిద్ధపడతాం. హల్లెలూయా.